ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు వస్తున్నారని చెప్పి ప్రోగ్రామ్ ఉందని చెప్పాలని అనిపిస్తుంది. మేము ప్రెస్ మీట్ ఇచ్చుకోవాలని అనిపిస్తుంది. పోయినప్పుడు 2000 నుంచి 3000 ఎకరాలు పోయింది. మళ్ళీ వచ్చి 15 రోజులు ఆగేటప్పుడు మొత్తం ముందు కూడా పోయింది. ఇప్పుడు 10 ఎకరాలు పోయింది సార్. మరి ఎన్ని ఎకరాలు పడి ఉంటుంది సార్? ఇసుక మేటలు దాదాపు ఒక 1000 ఎకరాలు ఇసుక మేటలు 5,000 ఎకరాలు పంట, ఒక 1000 ఎకరాలు ఇసుక మేటలు రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు ఇంకా 4 చెరువులు పోయినాయి. పోచారం ప్రధాన కాలంలో మొత్తం గన్లు పట్టేస్తారు. ఇప్పుడు చేయలేదు. 40 రోజులు వ్యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వాలంటే ఇంకోటి నాగేశ్వరం ఇంకోటి ఏమో సార్, ఇప్పుడు ఇటంటే ఇట్లా పోయినా గడ్డ మీద ఉన్న పొలాలకు నీళ్లు వెళ్ళిపోయి ఈ కెనాల్ పార్కంకు వేసిన వాళ్ళకి వాళ్ళు నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. ఇట్లా అవుతుంది సార్. గన్నుబడి 6 గన్లు పడి కాలువ నీళ్ళు వస్తలేవు. కాలువ గన్లు పడి ఇప్పుడు నీళ్ళు రాక ఎండిపోతుంది. వచ్చే సీజన్ పరిస్థితి కూడా ఏంది, ఇప్పుడు రిపేర్ చేయకపోతే రిపేర్ చేయక ఇప్పుడు ఇది పోతుంది, మరి వచ్చేది కూడా పోతుంది. ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చిరు కానీ ప్రాజెక్టు కొట్టుకపోతుందన్నా గానీ అక్కడ ఒక బ్రిడ్జి 60 లక్షల 70 లక్షల బ్రిడ్జిని చూసిండు లింగంపేటకు వచ్చి. కానీ నాయుడుపేట మండలంలో 5,000 ఎకరాలు మునిగింది. ఇంత రైతులు నష్టపోయారు. ఇక్కడ ప్రాజెక్టు కొట్టుకపోతుందన్నా గానీ ఇక్కడికి వచ్చి ఒక మంత్రి రాలేదు. ముఖ్యమంత్రి కూడా కామారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని పోయింది. కానీ ఇక్కడికి వచ్చి చూడలేదు. ఇక్కడ ఉన్న ఒక మంత్రిని కూడా ఫోటోలు తీసుకొని పోయి అక్కడ చూపెట్టారు. అక్కడ హెలికాప్టర్ దిగి ఈ ఫోటోలు పొలాలు పెట్టి ఫోటోలు చూపెట్టారు. కామారెడ్డి రోడ్డు ఇప్పటి వరకు బంద్ ఉంది సార్. బస్సు ఈ రోజు వరకు తిరగట్లేదు. 40 రోజులు అవుతుంది. కామారెడ్డి రూట్ 40 కిలోమీటర్లు మొత్తం రోడ్డే బంద్ ఉంది. ప్రయాణికులకు కూడా పండగ పూట కూడా ఎవరు 40 రోజుల నుంచి రోడ్డే బంద్ ఉంది. చిన్న బ్రిడ్జి కొట్టకపోతే దాన్ని కూడా చేసి ఈ రోజు వరకు ప్రజలకు ఈ రోజు వరకు చేయలేదు. హెలికాప్టర్ అది కూడా నిన్న నువ్వు వస్తున్నావు అని తెలిసి నిన్న పోయి సిమెంట్ అది కూడా ఎమ్మెల్యే గారు దాన్ని మళ్ళీ ఇచ్చేస్తారని చెప్పి మళ్ళీ నువ్వు దాని కూడా డిస్కషన్ అవుతుందేమో మనం చూస్తామని చెప్పి చెప్పించిన జిల్లాలోనే ఎక్కువ వర్షం పడుతుంది సార్. పునాదుల లెవెల్ ఉంది. చెరువులన్నీ కొట్టకపోయినాయి. గరీబులకు ఆటోలు బస్సులు లేవు. కామారెడ్డికి 50 రూపాయలు ఛార్జ్ ఉంటే 150 ఛార్జ్ తీసుకుంటారు సార్ ఆటోలు.